అండ్ వీడియో నేను బిగ్ బాస్ కి మంచి రేటింగ్ రావాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నా. స్వాగతరే మన ఛానల్ కి. నా పేరు సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ లో ఏం నడిచినా నడవకపోయినా కొట్టుకోవడము, తిట్టుకోవడము, అరుచుకోవడము, ఏడవడము, రొమాన్స్. నార్త్ రేంజ్ లో రొమాన్స్ కాకపోయినా బాగానే నడుస్తుంది మన దగ్గర. సింపుగాళ్ళు ఉంటారు. వీడు ఇద్దరు కలిసి ఈవిడ వెంట పడ్డారు. ఈవిడ కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టు చేసింది. కట్ చేస్తే ఆవిడ వాడికి దగ్గర అయింది. వీడు ఛాన్స్ లేదని ఈవిడకి పులిహోర కలిపాడు. బెడ్ దగ్గరకు వస్తావు, వచ్చి అలా చూస్తూ నించుంటావు, ఇక్కడెక్కడ కూర్చుంటావు, నేను కిచెన్ దగ్గర ఉంటే అలాగే చూస్తూ ఉంటావు. అరే ఆర్మీ అని చెప్పి అంత ఆత్రమేంట్రా? ఓట్లు పడాయిరా అట్లుంటే నీకు. సో మన ఆత్రంగాడికి నాకు క్లారిటీ వచ్చింది. ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు నేను. మన ఆత్రంగాడికి దీనివల్ల ఓట్లు పడట్లేదు పాపం. అందుకే సింపు ఉండొద్దు. మగాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. సింపు ఉన్నావనుకో సంకనాకిపోతావు. మావా ఆశే మాయ, మాయే ఆశ, ఆశ మాయ, మన్ను మిన్ను మగవ అంతా మాయ, అంతా ఛాయ. కెమెరాలు ఉన్నప్పుడు అస్సలు ఇంకా సింపు ఉండొద్దు. ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు నేను. ఇట్లా స్మూత్ రిజెక్షన్ మీ లైఫ్ లో మీరు తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. అందరి ముందు పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. అమ్మాయికి నువ్వు మస్కులిన్గా ఉంటే మంచిగా నీ పని నువ్వు చేసుకుంటే, అమ్మాయి అందాన్ని కేర్ చేయకపోతే అమ్మాయిలే నిన్ను కేర్ చేస్తారు. వాడు అమ్మాయిల కోసం బిగ్ బాస్ కి వెళ్ళాడంట. ఏంట్రా నువ్వు 24 hours ఎవరో ఒక అమ్మాయి మీద దండయాత్ర చేస్తూనే ఉంటావాట. అల్లా అచ్చా కరేగా, బజరంగ్ బలి రక్షా కరేగా. మళ్ళీ తమ్ముడు ఇక్కడ వెయిట్ చేస్తాడు సందు కోసం. వచ్చి తలపడతాడు. ఆ అమ్మాయి లైట్గా చిరాకు పడుతుంది. అవసరమారా? అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి దొబ్బేయంది. ఇక్కడ వచ్చి ఆ అమ్మాయి కూడా నెట్టేసింది. విత్తనమ్ము తిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. ఇంత డిస్రెస్పెక్ట్ తీసుకోకరా మచా. ఛాయే మాయ, మాయే ఛాయ. చూడ్డానికి ఎంత గలీజ్గా ఉందో తెలుసా? ట్రోల్స్ పడుతున్నాయిరా నీ మీద. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. నవ్వుతున్నారా బయట చూసి. అందుకే సింపున్న లజ్జానా సింపు ఉన్నావు అనుకో సంకనాగిపోతావు. మళ్ళీ చెప్తున్నా, కామ తురాణం భయం నా లజ్జ. ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. అయినా సింపుగాళ్ళని మార్చడం కష్టం, మార్చలేం. అరే ఆర్మీ వాళ్ళు గన్ను పట్టుకొని దేశం కోసం ఫైట్ చేయాలా? ఇప్పుడు బిగ్ బాస్ లో ఏ గన్ను లేదు కాబట్టి దేనికోసం ఫైట్ చేస్తున్నారో అర్థమైతే లేదు. ఏం చేసినా నిన్నే చూడాలని అనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని చూస్తే చిరాకేస్తుంది. నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది, నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుంది. నాకు మిమ్మల్ని సంబిస్తుంది. అబ్బా ఆ ఫేది చూడరా. అరే అదేరా నిన్ను ముంచింది, అదే నిన్ను ముంచింది. ఆ స్మైల్ పడిపోయావు నువ్వు, పడొద్దు. అరే ఎల్లెళ్ళి అక్కడ చెయ్యేస్తావేంట్రా? ఆ చెయ్యి మంచిది కాదు. ఆ చెయ్యి కోసం బయట యుద్ధాలు జరుగుతున్నాయి. ఏదో యుద్ధం చేయాలనుకుంటున్నాడు కానీ ఆడికి తెలియని విషయం ఏంటంటే ఆడే బలవుతాడు. మళ్ళీ బిగ్ బాస్ కూడా మొత్తం టెలికాస్ట్ చెయ్యడు. వీళ్ళ మధ్య ఏం జరిగింది ఏంది అని ఇవ్వే ఇస్తాడు. మధ్యలో తీసుకొచ్చేస్తాడు. దాంట్లో నువ్వు దొరికావనుకో పేకాటే. బిగ్ బాస్ పేకాట ఆడతాడు. ఏ ముక్క ఎప్పుడు వేయాలో ఆ ముక్క వేస్తాడు మీకు టీవీలో. ఆ ముక్క చూసి మీరు జడ్జి చేసుకుంటారు మనుషులు. ఏ ముక్క వేస్తాడో తెలియదు కాబట్టి ప్రతి నిమిషము మీరు గేమ్ మంచిగా ఆడాలి. లేకపోతే మిమ్మల్ని జోకర్ చేసి పడేస్తాడు బిగ్ బాస్. పేకాట ఆడుతుండ్రా మీతో. చిరుత, బ్లాక్ ప్యాంథర్, శ్రీజ, ఫాక్స్. నక్కనో తొక్కనో కాదురా, నిజంగానే నక్క. ఎందుకంటే మీకు తెలుసు. ఎందుకంటే ఈ సంజన గారు ఒక గేమ్ ఆడినరు. ఆ గేమ్లో శ్రీజాన్ ఏమన్నాడంటే, నేను నీతో మాట్లాడుతుంటే సైకో అయిపోతానని భయం వేస్తుంది అని. అప్పుడు శ్రీజ ఏమందో తెలుసా,
నువ్వు నన్ను సైకో అన్నావు అన్నది. కాదమ్మా, నేను సైకో అయిపోతానేమో అని అన్నాను అంటే ఏదైతే ఏంటి, నువ్వు సైకో అనే వర్డ్ వాడావు, నువ్వు తప్పు అని అంది. కట్ చేస్తే అదే నక్కేశాలు అంటారు. సంజన కెరీర్ లో ఆవిడ విరాట్ కోహ్లీతోనే దిగిన ఫోటో ఉంది. ఆవిడ ఫుటేజ్ కోసం చేస్తుందా? కోతిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఇలానే ఉంటుంది. ఆవిడలో 1% కూడా నీకు ఉండదు శ్రీజ. పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, ఒక వయసుకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది, అది నీ దగ్గర లేదు. వచ్చి ఫుటేజ్ అరివిత్తనమ్ము తిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట మూసుకొని ఉండమంట. గట్టిగా మాట్లాడుకుంటే ఇంకా వైజాగ్ పీపుల్కే నువ్వెవరో తెలియదు. బట్ ఈవిడ తెలుసు. అండ్ ఈవిడ వేరే బిగ్ బాస్ షోలకి వేరే లాంగ్వేజ్లో కూడా వెళ్ళింది, వేరే లాంగ్వేజ్లో కూడా తెలుసు. రూల్ నెంబర్ 1, నువ్వు వచ్చి ఈవిడ మీదకి నోరు లేపి ఫుటేజ్ దీన్ని ఏమంటారో తెలుసా? ఎర్రిపుతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు, ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. సింపుల్ రా. కామనర్స్కి ఉన్న బలుపు సెలబ్రిటీస్కి లేదు. అక్కడ సెలబ్రిటీస్ కామన్గానే ఉన్నారు, కానీ కామనర్సే మేము సెలబ్రిటీస్ అయిపోయాం అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు సరిగ్గా చూడు. అరే మీరు వరుసలు అవరా, అది షాక్ అయ్యాడు కదరా. అరే అదేం కాన్సెప్ట్ రా, భలే ప్లాన్ చేశారా మీరు. వాడు ఇట్లా షాక్ అయిపోయాడు చూసి. ఇంకా నయం దాన్ని పట్టుకోలేడు. అరే ఏంట్రా ఇది? మళ్ళీ కొంతమంది సింపుల్గా కమెంట్లు పెడతారు ఏమని, నిన్న టాస్క్ బాగా ఎంజాయ్ చేసింది వీడే అని. అరే వాళ్ళు కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తారా. ఒక అమ్మాయిని టచ్ చేసినా కానీ అది బ్యాడ్ టచ్ లాగా చేయరు, వాళ్ళు ఆటలో భాగంగా చేస్తారు. మీరు దాన్ని బ్యాడ్గా చూస్తారు, అంటే మీరు చూసే చూపే బ్యాడ్, వాళ్ళు కాదు. వాళ్ళని బ్యాడ్ చేయకండి మీలాగా. దొంగన కొడుకులు చెడ్డమ్మాయి ఇప్పుకొని తిరిగేదాన్ని అట్లా చూస్తున్నారంటే ఓకే, మళ్ళీ వాళ్ళు ఆడే విధానాన్ని కూడా అట్లనే చూస్తున్నారంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలరా నేను. ఇది సరిగ్గా చూడు. ఫస్ట్ థింగ్ నడుము ఎక్కడ ఉందో చూపించు. సో ఇక్కడ ఇమ్యూనియలా ఇమ్యూనా ఆడి ప్లేస్లో ఒక అమ్మాయిని పెట్టు, నడుము గిల్లుతుంది, అది నడుమా సంథింగ్ అంటున్న అమ్మాయి ప్లేస్లో ఒక అబ్బాయిని పెట్టు. అది నడుమా ఏడుందన్నాడు. సీన్ రివర్స్ చేసి చూడు. తనుజ నన్ను అడుగు వెళ్తుంది బిగ్ బాస్. అక్కడ ఎక్కడ నడుము ఉందో చూపించమని చెప్పండి బిగ్ బాస్. ఏంటి అనలేవు నువ్వు. అమ్మాయిని అట్లా గిల్లితే కేసులు అయిపోతాయి. అమ్మాయిని అది నడుమా లేకపోతే ఇదా అని అంటే లోపలేసి నూకుతారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఎప్పటికీ ఈక్వల్ కాదు. అబ్బాయి మీద జోకులు వేస్తే ప్రపంచం ఏమనదు, తీసుకుంటుంది. కానీ అమ్మాయి మీద జోకులు వేస్తే మాత్రం, బాడీ షేమింగ్ ఆబ్జెక్టిఫైగా మాట్లాడితే మాత్రం తీసుకోదు. అందుకే అమ్మాయిలకి రెస్పెక్ట్ అనేది ఉంది, ఆ రెస్పెక్ట్ని కాపాడుకోండి. మెన్ అండ్ ఉమెన్ నెవర్ బీన్ ఈక్వల్, బికాస్ అది ఇంపాసిబుల్. తీసుకోండి. మరి ఇప్పుడు నువ్వు గిల్లితే అంటే అమ్మాయిలు మీరు కూడా తీసుకోండి, అప్పుడు మీరు స్ట్రాంగ్ అని ఒప్పుకుంటారు, ఈక్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారని ఒప్పుకుంటారు. తీసుకోగలరా? లేదు. మరి ఎందుకురా మీకు